హాయ్ అండి, నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వినాయకుని ఉత్సవాలు అంబరాన్నంటేలా చేసుకున్నారు. మరి ఆ వినాయకుడిని సాగనంపే టైం ఆసన్నమైందండి. బాధపడుతూ కాకుండా చాలా సంతోషంగా ఎన్నో వరాలు మనందరిపైన కురిపించాలని కోరుకుంటూ వినాయకుడిని సాగనంపుదాం. మరి సంతోషంగా సాగనంపాలి అంటున్నారు, ఎలా అనుకుంటున్నారా? ఏం లేదండి, మీ అందరినీ కూడా చాలా నవ్వించడానికి, పొట్ట పగిలిపోయేటట్టు నవ్వించడానికి చాలా చిన్న చిన్న క్యూట్ పిల్లలు ఉన్నారు మన స్టూడియోలో. సో ఇంతకీ ఎవరు ఆ క్యూట్ పిల్లలు, ఏం చేయబోతున్నారు వాళ్ళు, ఎలా నవ్వించబోతున్నారు వాళ్ళు అని చాలా టెన్షన్స్ ఉన్నాయి కదా మీకు. ఆ టెన్షన్స్ అన్ని కూడా పోగొట్టడానికి సో ఫస్ట్ మీ ముందుకు వచ్చేస్తున్నారు జబర్దస్త్, కెవ్వకేక, ఫ్యామిలీ సర్కస్ ఇన్ని ఫేమస్ ప్రోగ్రామ్స్ లో తనదైన స్టైల్లో తనదైన పంచులతో అందరినీ నవ్విస్తున్న అప్పారావు గారు. ఎంత క్యూట్ గా ఉన్నారో చూడండి. అందరికి హాయ్ చెప్పండి. హాయ్. అండ్ ఇంకో విషయం నేను మీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే వీళ్ళందరికీ కామెడీ అనేది ఎలా చెయ్యాలో, ఎలా చేస్తే బాగుంటుందో, ఎలా చేస్తే మీరు రిసీవ్ చేసుకుంటారో మొత్తం నేర్పించింది నేనే. ఒప్పుకుంటారు కదా అప్పారావు గారు? yes yes I agree with you మమ్మీ. మా మమ్మీ ఓకే. సో మా పెద్ద అబ్బాయి మరొక అబ్బాయి రెడీగా ఉన్నాడు, నాగతేజ. ఇవే 3 షోస్లో పోసాని గారిలా చేసినా, ఎవరిలా చేసినా, ఒక చిన్న అబ్బాయిలాగా చేసినా, నేను చెప్పింది చెప్పినట్లు పర్ఫెక్ట్గా చేయటం నాగతేజకి చాలా బాగా తెలుసు. వెల్కమ్ నాగతేజ. హాయ్, వెల్కమ్. హ్యాపీ బర్త్డే వినాయక, హ్యాపీ బర్త్డే మమ్మీ, హ్యాపీ బర్త్డే ఆంటీ. ఎన్నిసార్లు చెప్పాను కెమెరా ఆన్ అయ్యాక మమ్మీ అని కాదు అక్క అని పిలవమని. వెరీ గుడ్. సో ఇప్పుడు మరొక కిడ్ రెడీగా ఉన్నాడు. సేమ్ 3 ప్రోగ్రాంలో కూడా మంచి మంచి పంచులతో స్క్రిప్ట్ రాయటమైన, డైలాగులు చెప్పడమైన, కామెడీ చేయటమైన, ఏది చేయాలన్నా తనే. కమల్. హాయ్ కమల్. హాయ్ టీచర్. అది కరెక్ట్ గా పిలిచాడు, చెప్పింది చెప్పినట్లు. కమల్ మా 3వ అబ్బాయి, ఇంకా 4వ అబ్బాయి. ఆ అబ్బాయి చూస్తే పెద్దగా అనిపిస్తాడు కానీ ఎప్పుడు చిన్నపిల్లలానే చేస్తూ ఉంటాడు. మరి ఈ షోలో ఈ రోజు ఎలా చేస్తాడో, మీ అందరిని ఎలా నవ్విస్తాడో చూద్దాం. తనే జీవన్. హ్యాపీ బర్త్డే టు యూ మమ్మీ. మమ్మీ మళ్ళీ మమ్మీ అని పిలుస్తున్నావు జీవన్? నువ్వు చాక్లెట్ ఇవ్వని చెప్తున్నా నీకు. లేదు, నేను మమ్మీ అనే పిలుస్తా. పక్కింటి అమ్మాయిని అందరి చేత కొట్టించేస్తాను చెప్తున్నా. మీ క్లాస్ పిల్లల చేత అన్నయ్య అని పిలిపించేస్తా. వద్దు మమ్మీ. అదిగో మళ్ళీ ఒరే డమ్మీ ఎలా చెప్తాలే విన్నరా. అసలు మమ్మీ కామెడీ చేయడానికి ఎంత కష్టపడుతుందో తెలుసా? డాడీ పంచులన్నీ గుంజేస్తుంది పంచులు లేక, తెలుసా? డాడీకి అసలు పంచే లేదు. చెప్పింది వినరా, ఎందుకు నేను అన్నాగా టీచర్ అను, ఏమన్నా చెప్పండి అంటే. టీచర్ హ్యాపీ వినాయక చవితి. గణపతి బాప్పా మోరియా. గణపతి బాప్పా మోరియా, గణపతి బాప్పా మోరియా. అప్పారావు గారు, సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇలా అందరినీ నవ్విస్తూ ఉన్నారు? నేనైతే 84 నుంచి ఇప్పటి వరకు వృత్తి కళాకారుడిగా ఉన్నా. 2000 సంవత్సరం నుంచి సినిమా పరిశ్రమకు వచ్చా. ఇంకా కామెడీ షోలు, ముఖ్యంగా జబర్దస్త్ నాకు చాలా పెద్ద అవుట్పుట్ ఇచ్చింది. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రోజున ప్రపంచం అంతా నవ్వంటే ఆస్వాదిస్తారు. అందులో భాగంగా మేము నవ్వులు పండించేటటువంటి దాంట్లో ఉండడం మాకు ఆనందంగా ఉంది. ఒక జబర్దస్త్ కానీ, ఫ్యామిలీ సర్కస్ కానీ, కెవ్వుకేక కానీ ఇలాంటివన్నీ షోలు చేస్తున్నాం. నాగతేజ గారు మీరు చెప్పండి. అంటే ఈ మధ్య మీరు మూవీస్లో చేస్తున్నారు, షోస్ చేస్తున్నారు, అందరినీ ఎప్పుడు నవ్విస్తూనే ఉంటారు. సో అంటే ఆయన చెప్పారు చాలా ఇయర్స్ నుంచి ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. బట్ స్టార్ట్ అయిన అతి కొద్ది కాలంలోనే మీకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ మీరు క్రియేట్ చేసుకున్నారు. సో ఎలా? స్టార్టింగ్ వచ్చేసి అది హోటల్ మేనేజ్మెంట్ అయిపోయిందండి. సో జాబ్ ఉంది, సో ఎఫ్ఎంబి మేనేజర్గా జాబ్. బట్ ఏంటంటే నాకు ఈ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ అండి. మా తాతగారు డ్రామా డైరెక్టర్. అప్పుడే చిన్నప్పుడే చిన్న లేడీ గెటప్ వేసి ఊళ్ళో వదిలేసే వాళ్ళు ఉంటాం. ప్రతి ఫెస్టివల్కి రాముడు అనుకో, శ్రీరామనవమికి రాముడు లాగా, వినాయక చవితికి వినాయకుడి లాగా ఇప్పుడు బాగా చేసేది. సో అలా ఇంకా ఈ ఫీల్డ్లోకి వద్దామని ఫిక్స్ అయిపోయినా మెంటలీ. ఇంకా జాబ్ మానేసి ఇంకా మిమిక్రీ కొంచెం కొంచెం వచ్చేది మిమిక్రీ. అప్పుడు ప్రతిసారి వినాయకుని దగ్గరికి వెళ్ళి, అంటే వినాయక అప్పుడే మనకు ఎక్కువ దొరుకుతుంది. డబ్బులు ఇచ్చిన పోయి అడుకునేది, భయ్యా నేను మిమిక్రీ బాగా చేస్తాను భయ్య, కొంచెం ఒక 500 ఇస్తే చాలు బయట చేస్తా భయ్య. అప్పుడు వినాయక చవితి అన్ని వినాయకులు మొత్తం దిల్సుఖ్ నగర్లో ఉండేది. నేను దిల్సుఖ్ నగర్ మొత్తం వినాయక చవితిలో అన్నిటి కవర్ చేసేది అనమాట. అలా కవర్ చేసి వినాయకుని అనుగ్రహం బాగుంది నాకు. ఇంకా ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్ అయ్యాను. సో ఈరోజు బయటకు వెళ్తే మంచి పేరు, చాలా హ్యాపీ. అప్పుడు వినాయక చవితికి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. సో వినాయకుడు ఎప్పుడు మీ వెంటే ఉన్నాడు. సో మీరు చెప్పండి,
అంటే చాలా షోస్లో చూస్తూ ఉన్నాను డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఇలా అలవోకగా చిటిక వేసినట్టు డైలాగ్స్ చెప్పేస్తూ ఉంటారు. సో మంచి స్క్రిప్ట్ కూడా రాస్తారని విన్నాము. ఎలా సార్ కమల్ గారు? స్క్రిప్ట్ విషయానికి వస్తే మధ్యలో ఎక్కడైనా చిన్నవి అంటే మాత్రం ఇవ్వగలుగుతామో కదా. టోటల్ ఎంటైర్ స్క్రిప్ట్ క్రియేటివ్తో మనోడే మన నాగతేజ. 12-13 సంవత్సరాల నుంచి నాకు పరిచయం బాగా ఇష్టం. అప్పుడు ఆయనే నేను యాజ్ ఎ సేమ్ ఒకటే టైంలో అంటే ఒక రాజమౌళి వినాయక్ ఒక రవితేజ ఆ కాంబినేషన్ ఎట్లాంటిదో మా కాంబినేషన్ అట్లాంటి కాంబినేషను. మేము కూడా సేమ్ టైంలో కెరీర్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు నాతోటి గాడ్ ప్రామిస్ ఎప్పుడు నాతోటి అంటాడు, అరే నాకు ఏదైనా ఈవెంట్స్ చెప్పురా నాగి నేను చేస్తాను రా కొంచెం ప్రాబ్లమ్స్ అంటే, అరే నువ్వు ఒక్కటే కోరుకో, నువ్వు ఏమనుకుంటావో తెలీదు, దేవుని కోరుకో, నేను బిజీ కావాలని కోరుకో, నేను బిజీ అయితే ఆల్మోస్ట్ నీకు వచ్చేసినట్టే ఈవెంట్ అన్నాడు. అలాగా నేను మాట తప్పకుండా ఇప్పటివరకు దేవుని ఏది కొరకు ఇప్పటికీ నో స్టిల్ కంటిన్యూ కూడా దేవుని కూడా ఏమంటాడు, నాగరెడ్డి కూడా బాగా బిజీ, నాగతేజ బిజీ కావాలి అంతే కదా. వాడు బిజీ అవుతే ఏం చేస్తాడంటే నాకు షోస్ ఫార్వర్డ్ చేస్తాడు, లేదా వాడు ఇంకా రియాలిటీ షోస్లలో ఎక్కడైనా బాగా ఫాస్ట్ అయిపోతే ఏం చేస్తాడంటే నన్ను డెఫినెట్ తీసుకొస్తాడు. అందుకనే మన గురువు స్థానంలో ఎవరైతే ఉన్నారో వాడు బాగుంటే మనం బాగుంటాం. అదే అది నా ఉద్దేశం. అలాగే ఏదైతే మాట మీద అన్నాడో అదే మాట మీద ఇప్పటికి స్టిల్ కంటిన్యూ, ఆయనతో కంటిన్యూ చేస్తున్నాను. ట్రావెలింగ్ చేసాను, కేవకగా చేశాను, ఫ్యామిలీ సర్కస్, ఇంకా లైఫ్ చాలా ఉంది. ఎంటైర్ టోటల్ మాత్రం మా లైఫ్లో మా ఇంట్లో వాళ్ళు కానీ అందరు కానీ ఎంత స్టిల్ నేను ఎందుకంటే 10 years అంటే కమల్ హాసన్ బాగా చేస్తాడు. విచిత్ర సోదరు అని చెప్పేసి కాళ్ళు కట్టేసుకుని ఒక స్పెషల్ ఐటమ్ ఎక్స్ట్రాడినరీ. అది నాగతేజ మాత్రం హ్యాట్స్ ఆఫ్ నాగి, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. సూపర్. జీవన్ గారు ఎప్పుడు చిన్న పిల్లల క్యారెక్టర్లే చేస్తూ ఉంటారా మీరు? మిమ్మల్ని అందరూ కూడా ఒక చిన్న పిల్లాడనే ఫిక్స్ అయ్యారు. నేను చిన్నపిల్లాడినే కదా ఇప్పుడు. చిన్నపిల్లాడేనా? చిన్నపిల్లాడినే. ఇప్పుడు 4th class. ఫస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ జబర్దస్త్లో చిన్నపిల్లల క్యారెక్టర్ మంచి పేరు తెచ్చింది. తర్వాత డాక్టర్ క్యారెక్టర్, చిన్నపిల్లల క్యారెక్టర్ లారీ డ్రైవర్ లాగా ఒకటి, అంటే డైలాగ్ లేకున్నా కూడా వచ్చి చేసిపోయేది, అది బాగా మంచి పేరు తెచ్చింది. అంటే చిన్నపిల్లలకు బాగా కనెక్ట్ అయింది. తర్వాత డాక్టర్ క్యారెక్టర్ కానీ, తర్వాత ఒక హీరోయిన్ క్యారెక్టర్, ఇవన్నీ బాగా హైలైట్ చేశాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. వీళ్ళందరికంటే నేను చాలా జూనియర్, అంటే చాలా జూనియర్. ఇప్పుడు అప్పారావు సార్ గారు చాలా టైంలో అప్పుడు నేను బయట మ్యూజిక్ డైరెక్టర్గా ట్రై చేసేది. ఫస్ట్ సింగింగ్, ఫస్ట్ నా సింగింగ్. మన సాంగ్స్ చాలా బాగా పాడతారండి. సింగింగ్ ఇప్పుడు వాయిస్ బాగాలేదు కానీ పర్లేదు, వాయిస్ బాగోపోయినా సింగింగ్ ఫస్ట్. ఆ సింగింగ్ ప్రోగ్రామ్ బయట ఈవెన్ చిన్న ప్రోగ్రామ్స్ బాగా చేసేది. ఆ టైంలో అప్పారావు సార్ వాళ్ళు అప్పటికే వాళ్ళు సినిమాలలో చేసి ఉన్నారు. వాళ్ళని చూస్తేనమ్మా వీళ్ళు సినిమాలలో చేసే వాళ్ళు, వీళ్ళు సెలబ్రిటీస్ అని చెప్పి అప్పుడే ఫీల్ అయ్యాను. కానీ నాకు ఇంత తొందరగా ఇంత నేమ్ వస్తుంది బయట నేను తెలిసిపోతా అని చెప్పేసి అనుకోలేదు. బట్ చాలా హ్యాపీ. నేను నమ్ముకుని ఏంటంటే నేను మా రూమ్ ముందు మా గల్లీలో వినాయకుని పెట్టుకుంటాను. నా స్పెషల్ చిన్నపిల్లలు అన్నారు కదా, మా గ్యాంగ్ అంతా చిన్నపిల్లలు, మొత్తం చిన్నపిల్లలు కలిసి ఫస్ట్ చిన్న వినాయకుని పెట్టేసుకుని మంచి జరిగింది. ఓకే నాకు వినాయకుడు నా పక్కన ఉన్నాడు, నన్ను పుషింగ్ ఇస్తున్నాడు, ఓకే నాకు దేవుడి దయ ఉన్నది అనుకొని అలాగే కంటిన్యూ చేస్తున్నాను. ఈ సంవత్సరం కూడా మొన్ననే నిమజ్జనం చేశాను. అంటే చిన్నోళ్ళు కదా ముందుగా నిమజ్జనం చేశాను, ఈరోజు వరకు వెయిట్ చేయకుండా. సో చాలా హ్యాపీ. ఇప్పటి వరకు 4 షోలతో 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా, 3 షోలు 4 ఈవెంట్లు, 3 షోలు 4 ఈవెంట్లతో హ్యాపీగా పోతున్నాను. నాకు మా టీం లీడర్లలో నాగతేజ్ అన్న, మురళి అన్న నాకు చాలా సపోర్ట్. వినాయకుడి దయ వల్ల ఇలానే కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అదే వినాయకుడి దయ వల్ల మా కోసం పాట కూడా పాడొచ్చు కదా. నాగతేజ్ అన్న కోరచి ఇచ్చావు కదా రాజా, నువ్వు చాలా బాగా పాడతావు. ఐ లవ్ యూ. నాకు డ్రెస్ బాగుంది, బంగారు రాణి, నీ స్మైల్ బాగుంది. థ్యాంక్ యూ. నీలపూరి గాజులవో నీలవేణి, నిలుచుంట కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నీవలేని బాలామణి, నడుము చూస్తే కందిరిగా నడక చూస్తే హంస నడక, నిన్ను చూడలేని బాలిక, నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక, నల్ల నల్లాని నీ కురులు దూవి తెల్లాని మల్లెలు తురిమి, చేమంతి పూలు పెట్టుకొని ఒళ్ళంతా సెంటు పూసుకొని ఒళ్ళంతా దిప్పుకుంటూ రంగబోతూ ఉంటే నిలవదాయ నా ప్రాణమే, నీలపూరి గాజులవో నీలవేణి, నిల్చుంట కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి. మా మమ్మీకి చెప్తా నేను ఐ లవ్ యూ చెప్తా. సూపర్. ఒక పల్లవి అని చెప్పేసి చూసారా జోష్ ఎలా వచ్చేసిందో. గం గణపతయ నమః, గం గణపతయ నమః.
కణనాదాలను కనలేదా గణ 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 గణనాదానికి లడ్డూలు కుడుములు చాలేదా హోపు లేదు హ్యాపీ లేదు ఎందుకంత కోపం నీలో ఈడపతికే ఛాన్సే లేదు ఏమిటయ్యా లోపం మాలో లకు ముకి లంబోదరా లెక్కలేసి టార్చరు పెట్టొద్దురా చక్క చక్క ఎల్లుకను ఎక్కేసిరా చిక్కులని తక్కుమంటూ తెచ్చెయ్యరా గణ 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 గణనాదామా గుణ గణాలను కనలేదా గణ 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 గణనాదా నీకు లడ్డూలు కుడుములు చాలేదా శుక్లం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. సో నాగతేజ గారు మీరు చెప్పండి, అంటే చిన్నప్పుడు వినాయక చవితి అంటే మీరు చెప్తూ చిన్న పిల్లప్పటి నుంచి కూడా ఉంటుంది, బట్ మీరు చిన్నప్పుడు చేసిన అల్లరికి ఇప్పుడు చేసిన అల్లరికి ఏంటి తేడా? అంటే చిన్నప్పుడు చేసింది ఇప్పుడు చేయలేకపోతున్నాను, చాలా మిస్ అవుతున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం సెలబ్రిటీ అయిపోయాము, ఇంకా వినాయక దగ్గరికి వెళ్ళంటే ఫోటోలు దీనికి టైం సరిపోతుందండి. అంటే ఎవరిని ఏమనలేము, ఇంకా అందరికి ఇష్టం. అందరికీ ఏంటంటే ఇంక నిన్న షో చేశానండి. షో చేస్తే ఒక అబ్బాయి వచ్చాడు, ఒక ఎక్కడి నుంచినో దూరం నుంచి వచ్చి తెలిసిందంటే అక్కడ చేస్తుందని చెప్పి. ఆయన వచ్చి ఇప్పుడు ఎస్ఐ అంటే ఆయన చాలా గ్రేట్గా ఫీల్ అయ్యారు. రాత్రి మీకు పెద్ద ఫ్యాన్ అండి, మీరు పోసాని గారు యాజిటివ్ దింపుతారు, నిజంగా చాలా గ్రేట్ అండి మీరు, నేను చాలా హ్యాపీ మిమ్మల్ని కలవడం అని చెప్పి. అప్పుడు నాకేంటంటే తెలియని ఫీలింగ్ అండి. జనరల్గా కామన్ ఆర్టిస్ట్ నేను ఒక 1 ఇయర్ ముందు. ఈరోజు మేము సెలబ్రేట్ అయిపోయాము. లాస్ట్ ఇయర్ వాళ్ళు పిలిచిన వాళ్ళు ఈ ఇయర్ పిలవాలంటే కూడా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో ముందుగా మా రాజా, మా గురుగారు బంగారు రాజాకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. మా అన్నయ్య పోసాని గారికి, రాజా ఐ లవ్ యూ రాజా, థ్యాంక్ యూ రాజా, నీ వల్ల ఇంత పైకి వచ్చా, నువ్వు ఉంటా రాజా, నేను ఎప్పుడు కొలుస్తూనే ఉంటా, నువ్వే మా దేవుడివి. బంగారు రాణి మీ వనిత ఛానల్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఎందుకంటే నేను ఇక్కడికి రావాలంటే మీరే కారణము, మీ టీవీనే కారణం. ఈరోజు నేను సెలబ్రేట్ అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. మాకు అంటే ఒక రకంగా చెప్పాలంటే మా ఆడియన్స్ అందరు లక్కీ. ఎప్పుడు షోస్ చూస్తూ ఉంటారండి, చాలా రకాల ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. ఎన్ని రకాల షోస్ వచ్చినా ఆడియన్స్కి రీచ్ అయ్యాయి అతి కొద్దిగా ఉంటాయి, వాళ్ళు సంతోషపడే ప్రోగ్రామ్ చూసి అతి కొద్దిగా ఉంటాయి. సో వాళ్ళంతా సంతోషపడటానికి కారణం మీరు కాబట్టి నిజంగా మీరు ఎలా ఒక మాటలో చెప్పడం చాలా కష్టం. వాళ్ళు చాలా లక్కీ మీలాంటి కమెడియన్స్ ఇండస్ట్రీకి దొరికినందుకు. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఒకటే అండి, మేము ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ టీవీలో బిజీ అయిపోయాం, అన్ని షోలో ఉన్నాం. సో నెక్స్ట్ ఇయర్కి ఆ వినాయకుని ఒకటే కోరుకుంటున్నాం, సినిమాలో మేమంతా బిజీ అవ్వాలని చెప్పేసి. మాకు ఆర్టిస్టులు, జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ, కేఓకేకి ఆర్టిస్టులు కానీ, అలాగే ఫ్యామిలీ సర్కల్ ఆర్టిస్టులు కానీ అందరూ బిజీ అయిపోయి అందరూ హ్యాపీగా ఉండాలి. నెక్స్ట్ ఇయర్ ఒక స్టార్తో మీ ముందుకు రావాలండి. డెఫినెట్గా, అంటే నెక్స్ట్ ఇయర్ మేము సినిమా ఆర్టిస్టులతో ప్రోగ్రామ్ చేయబోతున్నాం. సో అది వినటానికి చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎంత ఎంటర్టైనింగ్గా ఉండబోతుందో. సో కమల్ గారు మీరు అస్సలు దాని గురించి పట్టించుకోకండి, ఆయన ఎప్పుడు బాగుండాలి. కానీ డిఫరెంట్ వాయిసెస్ చేస్తాడండి. నవ్విన స్టేజ్ ఎక్కితే ఒక 1 hour నాన్ స్టాప్గా నవ్విచ్చేస్తాడు. మమ్మల్ని 1 minute నవ్వించండి నాన్ స్టాప్గా ప్లీజ్. కమల్ గారు మీరు నవ్వాలంటే కష్టం అనుకుంటే నేను, ఏ ఎందుకంటే 3 పిల్లలు కొట్టేస్తారు నన్ను. పర్లేదు, నా 3 పిల్లల్ని నేను కంట్రోల్ చేస్తాను. చేశాను తప్పకుండా. మన రోసే గారి వాయిస్ ఒకసారి చేస్తాను, అంటే మామూలు మిమిక్రీ ఆర్టిస్ట్ నేను చేస్తుంటాను మిమిక్రీస్. సో తప్పకుండా, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిమిక్రీ ఆర్టిస్టే, ఆయన ఒక పెద్ద తోపు మిమిక్రీ ఆర్టిస్ట్. ఎదురండి వాయిస్ చేయండి. గాలి సౌండ్ చేస్తాడండి, గాలి ఎవరు ఇప్పటిదాకా చేయని సౌండ్ లేదండి, గొప్ప గాలి థియేటర్. అయ్యో అయ్యో ఏమిటమ్మా, ఏమైంది తల్లి, ఊరుకోమన్నానా, ఏమైంది తల్లి అమ్మా. ఇది సూర్యకాంతం గారు, నాకు వచ్చిన వాయిస్ అదొకటి. ఆవిడ అల్టిమేట్, ఆవిడ వాయిస్. మీరు నాకు చెప్పలేదు మీ దగ్గర మిమిక్రీ కళ ఉందని, నేను ఎలా పసిగట్టాను మిమ్మల్ని? నాకు చెప్పారు ఎప్పుడన్నా మాట సందర్భంలో మీలో ఏదన్నా ఉందని? నేను 84లో నేరేళ్ళ వేణుమాధవ్ గారి క్యాసెట్ విని, క్యాసెట్లో విని ఇవన్నీ చేశా. నేను గురుముఖంగా నేర్చుకోలేదు, క్యాసెట్ ముఖంగా నేర్చుకున్నాను. మైక్ ముందు కూడా ప్రాక్టీస్ చేసుకుని షోస్ చేశా. అది ఈరోజు నాకు హెల్ప్ అయింది. అంటే మనం డిఫరెంట్ క్యారెక్టర్ చేసినప్పుడు వాయిస్లు ప్రొడ్యూస్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1 minute. ఓకే 1 minute. నిజానికి ఏదైనా కూడా ఈ గణపతి నవరాత్రి సందర్భంగా అన్ని కార్యక్రమాలు కూడా బాధ్యతగా చూసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా నవరాత్రి కార్యక్రమాలు చాలా బాగా జరుపుకున్నారని, ఆ మాదిరిగా ఉండవయా చా మాట్లాడుతున్నా మాట్లాడుతావు తాను బొగరలేకుండా మాట్లాడుతున్నా కదా.
ఇలా ఆయన డైలాగ్ చేసుకుంటారు. రోసయ్య గారు సూపర్. నెక్స్ట్ ఏదైనా కూడా ప్రతి కూడా ఈ గణపతి ఎవరింటారంటే ఆయన బొత్స పప్పులు పట్టిస్తారు అబద్ధం తెలియదంటే అందుకనే ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉండాలి. అది మాదిరిగా మరి ఆ మాదిరిగా ఈ విజయనగరంలో కూడా తాలూకైనటువంటి అన్ని ఉంటాయి. ఆ మాదిరి చేసుకుంటూ పోవాలా. ఆ మాదిరిగా చూస్తూ ఉంటే పరిస్థితుల దృష్ట్యా శాంతి భద్రతల దృష్ట్యా ప్రభుత్వం దృష్ట్యా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా కార్యాచరణ చేయాలి, ఆ మాదిరిగానే మేము ముందుకు పోతాం. ఇంకో పక్కన చూస్తే ప్రతి ఒక్కటి కూడా ఆగనే మాట్లాడుతూనే పెద్ద కథలు పడవాక ఓకే రైట్ టేక్ ఓకే ఆ మాదిరిగా మనం ముందు పోతూ ప్రతిసారి కూడా ప్రతిదాన్ని సానుకూలంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరికి మరొక్కసారి మనం చేసుకుంటూ జై గణేష్ మహారాజ్కి సూపర్ బాబు గారు సూపర్. నిజానికి ఈ వినాయక చవితి నవరాత్రులు చూస్తుంటే నా సాగరగా బాక్స్ బదలైపోతుంది అంతే. ఇలాంటి వాయిస్లు చాలా ఎన్నో చేయొచ్చు. నమస్కారం. వినాయక చవితి నవరాత్రులు అంటే 9 రాత్రులు ఈడగాది కాదు తెలంగాణ మొత్తం దళదరిలు పోవాలి. కాదు కూడదు అంటే 100 మీటర్ల గొయ్యి తీసి బంద పెట్టాలి. సూపర్. మొత్తానికి ఇక్కడ దద్దరిల్లిపోయింది మీ వాయిస్ తో. ఇలాంటి వాయిస్లు చాలా ఇంకా చేస్తుంటాం. సూపర్. సో లాస్ట్ వినాయక చవితికి ఇప్పటికేందనంటే లాస్ట్ వినాయక చవితి కేవలం ప్రోగ్రామ్స్ ఇవ్వటము మాత్రమే పరిమితమేను. బట్ ఈ వినాయక చవితి ఏంటంటే నేను రావటం, నాగతేజను పిలవటం చాలా సంతోషం. అందరూ హ్యాపీ, చూస్తున్న ఆడియన్స్ కూడా హ్యాపీ. కానీ ఈసారి ఏంటంటే వినాయక చవితి లాస్ట్ వినాయక చవితి ఈ వినాయక చవితికి అంటే మట్టి వినాయకులు ఎక్కువైపోయినాయి. అవును. సో అది చాలా హ్యాపీ. అవును. లాస్ట్ ఇయర్ వద్దు బాబు మా ప్లాస్టర్ బ్యారెస్ వద్దనంటే అవే పెట్టారు. ఈసారి మట్టి అనగానే కనీసం మట్టి విగ్రహాలను పెట్టి చాలా అంటే పర్యావరణాన్ని సాధ్యమైనంత వరకు పబ్లిక్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని కాపాడారు. అది మాత్రం సంతోషించదగ్గ విషయం. వచ్చే సంవత్సరం అది కూడా పోయి కంప్లీట్గా మట్టి విగ్రహాలు వచ్చినట్టయితే చాలా సంతోషం.